హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. పోలి అమావాస్య రోజు 365 ఒత్తులు వెలిగిస్తే చాలా పుణ్యం. అలాగే సంవత్సరం అంతా ఒత్తులు వెలిగించినంత భాగ్యం అని చాలామంది ఆ రోజు ఎక్కువగా గోదావరి దగ్గరకు కానీ, సముద్రం దగ్గరకు కానీ, కాలువలు అలాగే చెరువుల్లో కూడా 365 ఒత్తులు వెలిగిస్తారు. కొంతమందికి అలా సదుపాయాలు లేకపోతే ఇంటి దగ్గరే పళ్ళెంలో నీరు పోసి అందులో వెలిగిస్తారు. కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. నీటిలో మునిగి 365 ఒత్తులు తొందరగా కొండ ఎక్కకుండా నీటిలో తేలేలాగా మీకు ఇప్పుడు కొన్ని దీపాలు వెలిగిస్తాను. మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా వచ్చి కాలువల్లో కానీ, చెరువుల్లో కానీ, గోదావరిలో కానీ, సముద్రంలో కానీ శ్రేష్టమైంది అరటి డప్పు అండి. అరటి డప్పులో వెలిగించుకోవాలి అనుకున్న వాళ్ళు లేత డప్పు తీసుకోండి. అదైతే వెయిట్ లాస్ ఉంటుంది కాబట్టి తేలిగ్గా వెళ్తుంది. ఇందులో 360 ఒత్తులు కానీ, అలాగే 2 ఒత్తులు కానీ, 33 ఒత్తులు కానీ వెలిగించుకోవచ్చండి. ఇలా అరటి డప్పులో వెలిగించడం వల్ల శ్రేష్టం ఏమిటంటే ప్రకృతికి ఏ హాని జరగదు, పొల్యూషన్ ఉండదు. అందుకు అరటి డప్పులో వెలిగిస్తూ ఉంటారు. ఇది కాకుండా ఇంకా తేలికపాటి టిప్స్ ఏమిటంటే కొబ్బరి చెప్పు అండి. వెండిన కొబ్బరి చెప్పు కూడా మొత్తం పిలక అంతా తీసేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు బొట్లట్టా పెట్టేసుకొని అలాగే అక్షంతలు వేసుకొని ఒక ఫ్లవర్ ఎట్టి 365 ఒత్తులు కూడా వెలిగించినా కూడా, కొబ్బరి చెప్పు లైట్ వెయిట్ కాబట్టి 365 ఒత్తులు వెలిగించినా కూడా బేగా కొండ ఎక్కకుండా వాటర్లో తేలి విజయవంతంగా దీపారాధన అన్నది వెలుగుతుందండి. ఇది ట్రై చేయండి, బాగా బెస్ట్. బయట వెలిగించుకునే వాళ్ళు అయితేనే 4 ఏపులా గాలి కూడా కాస్తుంది కాబట్టి బాగా వెలుగుతుందండి. ఇది బెస్ట్ టిప్ అని నేనైతే చెప్తాను. నేను ఇలాగే వెలిగిస్తాను ప్రతి సంవత్సరం కూడా. మాకు బయట కుదరదు, ఇంట్లోనే వెలిగించుకుంటాం అన్న వాళ్ళకి నేను ఇప్పుడు చిన్న టిప్స్ అయితే చెప్తాను. మా వారు పెరుగు తెస్తూ ఉంటారండి. అందులోని పైన మూత మాట, దాంట్లో నేను తమలపాకు వేసి పసుపు కుంకుమ వేసి అలాగే ఒత్తి వెలిగించాను. ఇదైతే చాలా తేలిగ్గా వెలుగుతుంది. మీరు 365 ఒత్తులు వెలిగించినా కూడా లైట్ వెయిట్ కాబట్టి కింద పడదు, చాలా బాగా వెలుగుతుందండి. చూడండి, ఎక్సలెంట్ మాట. ఈ టిప్ కూడా యూజ్ చేయండి మీరు. తర్వాత టిప్ వచ్చి ధర్మాకోల్ అండి. ఇది కూడా చాలా లైట్ వెయిట్ కాబట్టి నీటిలో తేలిదు కాబట్టి నేను చిన్న ధర్మాకోల్ తీసుకుని దాని మీద తమలపాకు పెట్టి పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఫ్లవర్ పెట్టి అలాగే ఒత్తులు అయితే వెలిగిస్తున్నాను. మీ ఇష్టం అండి. 365 ఒత్తులు వెలిగించినా పర్వాలేదు, 33 వెలిగించినా పర్వాలేదు, 2 ఒత్తులు వెలిగించినా పర్వాలేదు. ఇది కూడా చాలా బాగా వెలుగుతుంది, అసలు నీటిలో మునగదు. చూడండి ఎంత బాగా తేలుతుందో. నెక్స్ట్ వచ్చి వాటర్ బాటిల్ అండి. ఒకటి మనకు బయట వాటర్ అమ్ముతారు కదా, అలాంటి బాటిల్ అయితే లైట్ వెయిట్గా ఉంటుంది. దాన్ని అడుగు భాగం 2 ఇంచెస్ అయితే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకుని రౌండ్గా తీసుకోవాలి. దాంట్లో నేను చిన్నపాటి తమలపాకు అయితే పెడుతున్నాను. తమలపాకు పెట్టి అందులో పసుపు కుంకుమ అక్షంతలు ఫ్లవర్. మీరు ఎన్ని ఒత్తులు వెలిగించుకున్నా పర్వాలేదు. ఇదైతే లైట్ వెయిట్ కాబట్టి మీకు బరువు అన్నది ఆనకుండా ఉంటుంది. 4 వైపులా కూడా గాలి రాకుండా ఉంటుందండి. ఈ టిప్ కూడా బెస్ట్ టిప్ ఇంటి దగ్గర వెలిగించుకోవడానికి. చాలా బాగా వెలుగుతుంది ఇదైతే. ఈ ప్లాస్టిక్ కి కేవలం ఇంటి వరకే పరిమితం, బయట వెలిగించకండి. అలాగే ఆల్రెడీ ప్లాస్టిక్ బాటిల్ యూజ్ చేస్తాం కాబట్టి అందులోనే చిన్న ముక్క అయితే తీసుకోండి. నేను చూపిస్తున్నట్టు అందులోనే తమలపాకు పెట్టేసుకుని పసుపు కుంకుమ అలాగే గంధం అక్షంతలు ఇవన్నీ పెట్టేసుకుని నేనైతే డబుల్ ఒత్తు వెలిగిస్తున్నానండి. సింపుల్గా ఉంటుంది ఇది. ఇంటి దగ్గర అయితే ఎక్కువ ఆడవాళ్ళు లేకుండా 2 ఒత్తులు వెలిగించుకోవాలనుకుంటే ఇది బాగుంటుందండి. ఇదైతే వెలిగించిన అగరవత్తులతో దీపారాధన చేసేసుకొని నీటిలో అయితే వదిలేస్తున్నాను. బెస్ట్ టిప్స్ అండి, మీకు యూజ్ అవుతాయి 100%. మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది.